2025 షార్ట్స్ పాలసీ ఏంటి, అసలు షార్ట్స్ వల్ల యూజ్ ఏంటి, 10 మిలియన్ వ్యూస్ 90 డేస్ లో వస్తాయి, బెనిఫిట్ ఏంటి, 10 మిలియన్ వ్యూస్ 90 డేస్ లోనే వచ్చేస్తే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుందా, 10 మిలియన్ వ్యూస్ ఒక్క షార్ట్ వీడియోకే రావాలా, లేకుంటే షార్ట్ వీడియోస్ అన్నిటికీ కలిపి 10 మిలియన్ వ్యూస్ రావాలా, షార్ట్ వీడియోస్ కి వచ్చే వాచ్ టైం యాడ్ అవుతుందా, యాడ్ అవ్వదా. ఇంకోటి, షార్ట్ వీడియో చాలా మంది 3 మినిట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఈ 3 మినిట్స్ వీడియోకి వచ్చే వాచ్ టైం కూడా యాడ్ అవుతుందా, యాడ్ అవ్వదా. ఇంకోటి, చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే 9:16 రేషియోలో లాగ్ వీడియో పోస్ట్ చేస్తున్నారు. అలా చేస్తే వాచ్ టైం యాడ్ అవుతుందా, యాడ్ అవ్వదా. కొత్తగా ఇంకోటి చూస్తూ ఉంటారు, ఆప్షన్ ఏంటి అంటే ప్రమోట్ దిస్ షార్ట్ అని చెప్పేసి మీకు కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఈ వీడియోలో ఇన్ని క్వశ్చన్స్ కి నేనైతే ఆన్సర్ చేయబోతున్నాను. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నందల్. ఫస్ట్ మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. స్కిప్ చేస్తే అస్సలు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఏ రేషియోలో వీడియో అప్లోడ్ చేస్తే అది లాంగ్ వీడియో అవుతుంది, ఏ రేషియోలో మనం వీడియో అప్లోడ్ చేస్తే అది షార్ట్ వీడియో అవుతుంది అనేది మీరు తెలుసుకోవాలి. చాలా మంది ఇక్కడ చాలా మిస్టేక్ చేస్తున్నారు. 16:9 రేషియోలో మనం వీడియో అప్లోడ్ చేస్తే అది లాంగ్ వీడియో అవుతుంది. 9:16 రేషియోలో మనం వీడియో అప్లోడ్ చేస్తే అది షార్ట్ వీడియో అవుతుంది. షార్ట్ వీడియోస్ ద్వారా మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే రూల్స్ ఏంటి, ఒకటి 1000 సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి, 10 మిలియన్ వ్యూస్ 90 డేస్ లో రావాలి, అప్పుడు మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. ఇంకో ఆప్షన్ కూడా ఉంది, షార్ట్స్ ద్వారా మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే 500 సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి అండ్ అలాగే 30 lakh వ్యూస్ ఇన్ 90 డేస్ లో రావాలి, అప్పుడు మనకు మినీ మానిటైజేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫుల్ మానిటైజేషన్ అండ్ అలాగే ఈ మినీ మానిటైజేషన్ కి డిఫరెన్స్ ఏంటి, ఫుల్ మానిటైజేషన్ అయితే బెనిఫిట్స్ ఏంటి అండ్ అలాగే ఈ మినీ మానిటైజేషన్ అయితే బెనిఫిట్స్ ఏంటి అని చెప్తాను చూడండి. ఇక్కడ ఫుల్ మానిటైజేషన్ అయింది అనుకోండి, 10 మిలియన్ వ్యూస్ 90 డేస్ లో వచ్చారు, 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారంటే ఇంకా మీ ఛానల్లో మీరు ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఓవరాల్ గా మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోయినట్లే. ఇంకా ఫర్దర్ గా ఇంకా నెక్స్ట్ మీరు మానిటైజేషన్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి ఏ వీడియో పెట్టినా మీకు రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది. ఈవెన్ షార్ట్ వీడియోకి అండ్ అలాగే లాంగ్ వీడియోకి, లైవ్ లకి, వాట్ ఎవర్, ఇంకా మీరు ఏ వీడియో పెట్టినా కూడా మీకు రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది ఓవరాల్ గా. బట్ ఇక్కడ ఈ 30 lakh వ్యూస్ 90 డేస్ లో చేసి 500 సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోండి, ఇక్కడ మినీ మానిటైజేషన్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే సూపర్ చాట్స్, సూపర్ స్టిక్కర్స్ అండ్ అలాగే మెంబర్షిప్స్ ఇవి మాత్రమే ఎనేబుల్ అవుతాయి. వీటి ద్వారా కూడా మీరు రెవెన్యూ అనేది రాబట్టచ్చు. సపోజ్ మీరు జాయిన్ బటన్ ని యాడ్ చేసుకున్నట్లయితే, మీరు మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి అని చెప్పేసి మీ సబ్స్క్రైబర్స్ కి మీరు చెప్తే ఎవరైనా మెంబర్షిప్ తీసుకుంటే అలా మీకు రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి, చాలా మందికి డౌట్ ఉంది, షార్ట్ వీడియోస్ అన్నిటికీ కలిపి 10 మిలియన్ వ్యూస్ రావాలా, లేకుంటే ఏదైనా ఒక్క వీడియోకే రావాలా అని చెప్పేసి చాలా మంది అయితే అడిగారు. ఒక్క వీడియోకి కాదండి, మన షార్ట్ వీడియోస్ అన్నిటికీ కలిపి 90 డేస్ లోనే 10 మిలియన్ వ్యూస్ వచ్చినట్లయితే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే షార్ట్ వీడియోస్ పక్క వాళ్ళ వీడియోస్ పెడుతూ ఉంటారు. అలా చేస్తే మీకు రీయూజ్డ్ కంటెంట్ అవుతుంది, మీ ఛానల్ మానిటైజేషన్ కూడా అవ్వవు. మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి త్రూ షార్ట్స్ ద్వారా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి మీ ఓన్ వీడియోస్ అయి ఉండాలి. మీ ఓన్ వీడియోస్ ఉన్నప్పుడు మాత్రమే మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. మీరు ఇన్స్టాలో వైరల్ అయినట్టుగో లేకుంటే యూట్యూబ్ లో వైరల్ అయిన వీడియోస్ తెచ్చి మళ్ళీ మీ ఛానల్లో పోస్ట్ చేశారనుకోండి, యూట్యూబ్ మీకు మానిటైజేషన్ అనేది ఇవ్వదు. కాబట్టి ఓన్ వీడియోస్ అయి ఉండాలి. షార్ట్స్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే సబ్స్క్రైబర్స్ చాలా ఫాస్ట్ గా వస్తారు, పబ్లిక్ లోకి మన ఛానల్ అనేది వెళ్తుంది. షార్ట్స్ వల్ల వైరల్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంటాయి కదా, ఎక్కువగా చాలా మంది షార్ట్స్ చూస్తూ ఉంటారు. కాబట్టి సబ్స్క్రైబర్స్ చాలా ఫాస్ట్ గా వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి, 3 మినిట్స్ వీడియో షార్ట్ మనం అప్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా యూట్యూబ్ అయితే ఇచ్చింది. కానీ ఇక్కడ 9:16 రేషియోలో అప్లోడ్ చేసినప్పుడు వాచ్ టైం అనేది మనకు యాడ్ అవ్వదు. 16:9 రేషియోలో మనం అప్లోడ్ చేసుకున్నప్పుడు ఆ వీడియోకి వచ్చే వాచ్ టైం అనేది యాడ్ అవుతుంది. ఇంకోటి, చాలా మందికి ఇప్పుడు ప్రమోట్ దిస్ షార్ట్ అని కనిపిస్తుంది కదా, ఇది ఏంటి అంటే మీ వీడియోకి మంచి పుష్ రావాలి, ఇంకా మంచి వ్యూస్ రావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు బడ్జెట్ ఉంది అనుకుంటే మీరు 100 రూపీస్ 200 రూపీస్ ఇలా మీరు పెట్టి దాని మీద ఇన్వెస్ట్ చేయాలన్నమాట. యూట్యూబ్ ఏం చేస్తుందంటే అప్పుడు చాలా మందికి సజెస్ట్ చేస్తుంది, వీళ్ళ వీడియోస్ ఇవి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి ఎక్కువ మంది పబ్లిక్ కి మీ వీడియో కనిపించేలాగా చేస్తుంది. అలా చేయడం వల్ల ఎక్కువ మందికి కనిపించింది అనుకోండి, మీకు సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా అలా చేయాలి అనుకుంటే ఈ ప్రమోట్ దిస్ షార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద మీరు అలా ప్రొసీడ్ అవ్వండి.
ఇంకోటి చాలా మందికి డౌట్ అయితే ఉంది, షార్ట్ ఫీడ్ లో లైవ్ చేస్తే ఆ వాచ్ టైం యాడ్ అవుతుందా యాడ్ అవ్వదా అని చెప్పేసి. ఖచ్చితంగా యాడ్ అవుతుందండి, ఎటువంటి డౌట్ అయితే లేదు. ఓకే, షార్ట్ వీడియోస్ కి వచ్చే వాచ్ టైం యాడ్ అవుతుందా అంటే యాడ్ అవ్వదండి. 9:16 రేషియోతో మనం షార్ట్ అప్లోడ్ చేసినట్లయితే ఆ షార్ట్స్ కి వచ్చే వాచ్ టైం అనేది యాడ్ అవ్వదు. ఇంకొంతమంది చాలా మంది వైటీ స్టూడియో ఓపెన్ చేయగానే అక్కడ మీకు వాచ్ టైం అండ్ అలాగే వ్యూస్ కనిపిస్తూ ఉంటాయి కదా, అదే మన వాచ్ టైం అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు ఎర్న్ ఆప్షన్ ఉంటది, ఇంకోటి లాస్ట్ ఆప్షన్ ఎర్న్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు వాచ్ టైం అనేది కనిపిస్తుంది. అదే మీ రియల్ వాచ్ టైం. ఇక్కడ మీకు ఓపెన్ చేయగానే కనిపించేది అది వాచ్ టైం అనేది యాడ్ అవ్వదు. ఎందుకంటే అక్కడ లాంగ్ వీడియోస్ అండ్ అలాగే షార్ట్స్ లైవ్ అలా ఓవరాల్ గా మన ఛానల్లో ఉన్న వీడియోస్ కి వచ్చిన వ్యూస్ అండ్ అలాగే వాచ్ టైం అది కాదు. సో ఓవరాల్ గా చూసారు కదా, ఐ హోప్ మీకు అర్థమైంది, యూజ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో షార్ట్ వీడియోస్ ద్వారా మీరు మానిటేషన్ అయ్యారే అనుకోండి, మీరు నిజంగా లక్కీ పర్సన్ అనే చెప్పాలి. ఎందుకంటే 4000 వాచ్ అవర్స్ ని లాంగ్ వీడియోస్ ద్వారా తీసుకొని రావడం అంటే అది కొంచెం కష్టమైన విషయమే. కాబట్టి మీరు షార్ట్ వీడియోస్ ద్వారా కొట్టగలిగితే 10 బిలియన్ వ్యూస్ చాలా ఫాస్ట్ గా మీ ఛానల్ మానిటేషన్ అవుతుంది. ఏమంటే మీ ఓన్ వీడియోస్ మాత్రమే అయి ఉండాలి. ఓకేనా? సో ఏదైనా మీరు ఇంట్రెస్టింగ్ కంటెంట్ ని తీసుకోండి, షార్ట్స్ లో పెడుతూ ఉండండి, మంచిగా వైరల్ అయ్యే ఛాన్స్ డెఫినెట్ గా ఉంది. ఆల్ ది బెస్ట్ అందరికి. ఐ హోప్ మీకు యూజ్ అయింది ఈ వీడియో అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.